ఏఐ బూమ్ వెనకాల మరొక డాట్ కామ్ బబుల్ దాగి ఉందంటున్నారు ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ కోసం ఒక భారీ పెట్టుబడి పోటీ జరుగుతోంది. అమెరికా, చైనా, యూరప్ వంటి దేశాల్లో టెక్ దిగ్గజాలు లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తూ కొత్త డేటా సెంటర్లు నిర్మిస్తున్నాయి. ఎన్విడియా జీపీయూలు, అధిక సామర్థ్య విద్యుత్ వ్యవస్థలు, కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రత్యేక ఏఐ చిప్స్ కోసం అపారమైన పెట్టుబడులు వెచ్చిస్తున్నారు. అయితే ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ ఈ పరిస్థితి మీద ఒక కీలకమైన హెచ్చరిక చేశారు. ఏఐ కోసం నిర్మిస్తున్న డేటా సెంటర్ సామర్థ్యం మరియు వాటి కోసం ఖర్చు చేస్తున్న ట్రిలియన్ల డాలర్ల పెట్టుబడులకి సరిపడే స్థాయిలో వాస్తవ డిమాండ్ ఉందా అనే ప్రశ్నకి ఇప్పటికీ స్పష్టమైనటువంటి సమాధానం లేదు. 1 గిగావాట్ స్థాయి ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి దాదాపు $80 బిలియన్ వరకు ఖర్చు అవుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన ఏఐ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కలిపి దాదాపు 100 గిగావాట్ల సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంటే మొత్తం పెట్టుబడి $8 ట్రిలియన్ వరకు చేరే అవకాశం ఉంది. ఈ పెట్టుబడులపై రాబడి రావాలంటే ఏఐ ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో $100 బిలియన్ కొత్త ఆదాయం సృష్టించాల్సింది. అది జరగకపోతే ఈ ప్రాజెక్టులు భారీ ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉందని ఆయన సూచించారు. అరవింద్ కృష్ణ ఏఐ భవిష్యత్తును తిరస్కరించడం లేదు. ఆయన అభిప్రాయం ప్రకారం ఏఐ నిజంగా వ్యాపారాల ఉత్పాదకతను పెంచగలదు, ఖర్చులు తగ్గించగలదు మరియు కొత్త సేవలను అందించగలదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పెట్టుబడుల పరిమాణం చూస్తే కొన్ని సంస్థలు వాస్తవ వ్యాపార అవసరాల కంటే భవిష్యత్ అంచనాల మీద ఎక్కువగా ఆధారపడుతున్నట్టు కనిపిస్తోందన్నారు. చరిత్రను పరిశీలిస్తే 2000 సంవత్సరంలో డాట్ కామ్ బబుల్, 2008 హౌసింగ్ బబుల్, ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో జరిగిన అధిక విలువల పెట్టుబడుల్లో మొదట భారీ ఆశలు కలిగించిన చివరికి కొద్దిమంది మాత్రం విజేతలు గెలిచారు. ఏ రంగంలో కూడా అదే పరిస్థితి పునరావృతం కావచ్చని కొందరు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్కు మాత్రం ఇందులో ప్రత్యేక అవకాశం ఉంది. భారీ ఏఐ మోడళ్ల అభివృద్ధి పోటీలో $1 ట్రిలియన్ ఖర్చు చేయకుండా ఏఐ ఆధారిత అప్లికేషన్లు, ప్రభుత్వ సేవలు, ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, తయారీ రంగాల్లో ఏఐ వినియోగం మీద దృష్టి పెట్టడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రపంచ ఏఐ మౌలిక సదుపాయాల కోసం పోటీ పడుతున్న సమయంలో భారత్ ఏఐ వినియోగంలో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలవగలదు. అసలు ప్రశ్న మాత్రం ఒకటే, ఏఐ డేటా సెంటర్పై జరుగుతున్న ఈ $1 ట్రిలియన్ పెట్టుబడులు భవిష్యత్ పారిశ్రామిక విప్లవానికి పునాది అవుతాయా, లేక మరో టెక్నాలజీ బబుల్గా చరిత్రలో నిలిచిపోతాయా?